హాయ్. థర్డ్ టెస్ట్‌లో అయితే రెండో రోజు మొత్తం ఒక రకంగా ఇండియా కొంచెం డామినేషన్ చేసిందనుకోవచ్చు. ఎక్కువ డామినేషన్ అయితే ఒకే ఒక్క ప్లేయర్ చేశాడండి. ఆ రోజు మొత్తం గూడా ఒక్క సెషన్‌లో మార్చేసాడు సీన్ అంతా గూడా. డకెట్ అస్సలకి ఎలా ఆడాడంటే ఒక టీ20 తరహాలో అయితే బ్యాటింగ్ అయితే చేయడం చూసాం మనమైతే. 133 పరుగులైతే చేయడం చూసాం 118 బాల్లలో. 21 ఫోర్లు, 2 సిక్సర్లతోటైతే అతను ఒక వన్‌డే మ్యాచ్ ఎలా అయితే ఉంటుందో దాదాపు నియర్ 6 పర్ ఓవర్ అయితే కొట్టేసాడు రన్స్ అయితే. ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళు ఏదైతే బ్యాస్ బాల్ అన్నారో చూసావా? ఇదే అనుకుంటా నా బ్యాస్ బాల్ తీరు. ఎందుకంటే మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌లు మనకి పెద్దగా కనిపించలేదు. ఈ మూడో టెస్ట్‌లో అయితే డకెట్ నుంచి అయితే మనకు కనిపించింది. ఎక్కడా తగ్గలేదు. ఒక స్లోగా ఆడదాం, నిదానంగా ఆడదాం అయితే చేయలేదు. ప్రతి ఒక్కళ్ళని అయితే అటాక్ చేశాడు. బుమ్రాని కావచ్చు, సిరాజ్‌ని కావచ్చు, కుల్దీప్‌ని కావచ్చు, అశ్విన్ కావచ్చు, రవీంద్ర జడేజాని కావచ్చు. జడేజాని అయితే 4 ఓవర్లు 33 పరుగులు. అస్సలకి స్వీపులు కొడుతున్నాడు. అలానే రివర్స్ స్వీపులు కొడుతున్నాడు. అలానే స్విచ్ హిట్లు కొడుతున్నాడు.